ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారు. కాకులకి ఆహారం పెడితే నీ పూర్వీకులకు చెందుతుందని ఒక వరం ఇస్తాడు. రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకి ఆహారం పెడతారనేది ఒక నానుడి. ఇక నీటిలో ఉండే జలచరాలకి ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉన్న మరో పరమార్థం. చాలా మంది చనిపోయిన వారి అస్థికలని నది దగ్గరికి తీసుకువెళ్లి పిండ ప్రదానం చేసి నదిలో వదిలేస్తారు. అస్థికలతో పాటు ఆహారాన్ని కూడా నదిలో వేస్తారు. ఇలా వేస్తే చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది అని నమ్మకం. మరొకటి, గోవుకు పెట్టే పిండం. పిండాన్ని గోవులకు పెట్టనీయటం అనేదే విమర్శ కూడా ఉంది. ఇది చాలా తప్పు, అపోహ కూడా. ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రదానంలోని గుణం. ఆవులకు పెట్టే పిండాలలో పాలు, పాల పదార్థాలైనవి, నెయ్యి వంటివి కలపవు. జంతువు అంటే గోవు మాత్రమేనా, ఇంకేం లేవా? కుక్కకో పిల్లికో పెట్టొచ్చు కదా అని మీకు సందేహం రావచ్చు. వాటికి కూడా సమాధానం లేకపోలేదు. ఆవు ఎన్నో ఔషధ గుణాలున్న